ప్రైజ్ ది లార్డ్. మరోసారి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకునే భాగ్యము దేవుడిచ్చినందుకు కృతజ్ఞతలు. మరి నిన్న వారం ఒక విషయాన్ని మనం ఆరంభించాం. నిన్న ఆదివారము మీరు బహుశా విని ఉంటారని నమ్ముచున్నా. ఆ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, ఈ యొక్క మెసేజ్ యొక్క సబ్జెక్ట్ క్రైస్ట్ ఈజ్ నౌ ఇన్ మీ. యేసు ప్రభువు నాలో ఇప్పుడు ఉన్నాడు అనేది. ఇది ఆరంభించక ముందు ఒక మాట మీతో పలికించాలని ఆశపడుచున్నాను. మీరందరూ నాతో పాటు చెప్పాలని, నాతో పాటు పలకాలని మనవి చేసుకుంటున్నా. యేసు ప్రభువు వచ్చాడు. యేసు ప్రభువు నా కొరకు శ్రమ పడ్డాడు. యేసు ప్రభువు చనిపోయాడు. యేసు ప్రభువు పాతిపెట్టబడ్డాడు. యేసు ప్రభువు తిరిగి లేచాడు. యేసు ప్రభువు తండ్రి కుడి పార్వశానికి హెచ్చింపబడి అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభువు ఇప్పుడు నాలో ఉన్నాడు. నిజంగా పిల్లరా, ఈ మాట ఎంత ఆనందం ఇస్తుంది మనకు. క్రీస్తు నాలో ఉన్నాడు ఇప్పుడు. మరి నిన్న వారం మనం మొదలుపెట్టాము ఈ విషయాన్ని. ఏంటి యేసు ప్రభు యొక్క పర్పస్, లేకుంటే ఎందుకు క్రీస్తు, ఏంటి క్రీస్తు యొక్క పర్పస్ నా జీవితంలో? ఎందుకు యేసు ప్రభు మన జీవితంలో వచ్చి ఇంత గొప్ప కార్యం చేశాడు? ఆయన మనలో ఉన్నాడు. ఏంటి పర్పస్ ఏంటి ఆయన ఇలా చేయడానికి? ఇప్పుడు క్రైస్ట్ యొక్క పర్పస్ ఏంటి? దేవుని యొక్క పర్పస్ ఏంటి నా జీవితంలో యేసు ప్రభును పంపడానికి? చాలామందికి ఈ యొక్క విషయం తెలియకపోవడం వల్ల, దేవుని బిడ్డలకు, క్రైస్తవ బిడ్డలకు, అందుకే చాలా ఓడిపోయిన జీవితము జీవించడం జరుగుతుంది. క్రైస్తవ జీవితంలో చాలామంది ఒకరోజు పైన ఉంటారు, ఒకరోజు కిందికి వచ్చేస్తారు. ఆత్మీయంగా అన్ని విషయాల్లో పైన ఉంటారు, మళ్ళీ కిందికి. ఆ తర్వాత మీరు చూస్తే గెలుపొందడంలో ముందు ఉంటారు, మళ్ళీ ఓటమి కూడా జీవితంలో చూస్తూ ఉంటారు. విన్ అండ్ లాస్, అప్ అండ్ డౌన్స్. ఒక రకంగా కొంతమంది అయితే చాలా డిఫిటెడ్ లైఫ్ని జీవిస్తూ ఉంటారు దేవుని బిడ్డలు. మీరు చూస్తే పిల్లరా, దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితంలో ఎల్లప్పుడూ విజయవంతంగా మనం జీవించాలి. అది క్రీస్తు యొక్క పర్పస్. ఆయన రావడానికి కారణం అదే. మన జీవితం ఎల్లప్పుడూ విజయవంతంగా పైకే విజయోత్సవంలో పోవాలని. అందుకే నేను అత్యధిక విజయం పొందినవని నేను బైబిల్ సెలవిస్తుంది మనకు. మోర్ దెన్ ఏ కాంక్వరర్స్. మీరు చూడండి యేసుప్రభు జీవితాన్ని. యేసుప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎప్పుడన్నా ఓడిపోయాడా? ఎప్పుడన్నా నిరాశగా ఉన్నాడా? ఎప్పుడన్నా చేతగాని వాడిగా ఉన్నాడా? ఎప్పుడన్నా నా చేత కాదు ఇది అన్నాడా? చేయలేకపోతున్నాను అన్నాడా? యేసుప్రభువు తను జీవించినంత కాలము మీకు నాకు చూపించాడు ఒక యొక్క నూతన సృష్టి, క్రైస్తవుడు ఎలా జీవించాలి అని. యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన మీరు నేను, నూతన సృష్టిగా చేయబడిన మీరు నేను ఎలా జీవించాలనే జీవితాన్ని యేసుప్రభు ఈ భూమి మీద జీవించి చూపించాడు. అందుకే నేను వెలుగే ఉన్నాను, మీరును లోకమునకు వెలుగే ఉన్నారు అని యేసుప్రభు చెప్పడం జరిగింది. సో మీరు నేను ఆ జీవితం యేసయ్య ఇక్కడ భూమి మీద జీవించాడు. ఆ జీవితం జీవించడానికే యేసు ప్రభు రావడం జరిగింది ఈ భూమి మీదకి. దేవుడు యేసయ్యను పంపడం జరిగింది. అటువంటి నీతితో నిండిన, పరిశుద్ధతతో నిండిన, విజయంతో నిండిన జీవితం, దేవుని కుమారులుగా మనము ఇక్కడ జీవించాలని ఆయన వచ్చి మనల్ని రక్షించి నూతన సృష్టిగా చేయడం జరిగింది పిల్లరా. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నాడు. అందుకే ఆయన వెంబడించినప్పుడు మనకు ఆ జీవితం ఉంటుంది.
ఓసారి పేతురుతో పడవలో చేపలు పట్టేటప్పుడు యేసుప్రభు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత పేతురుతో అన్నాడు, పేతురు వలలు వేయమని. పేతురు అన్నాడు, రాత్రంతా శ్రమ పడినాం, మేమేమి పట్టుకోలేకపోయాం అని అక్కడ ఆగిపోలేదు. కానీ అయినను నీ మాట చెప్పున వలలు వేతును. మీరు చూసినట్లయితే పిల్లరా, ఒక క్షణం ముందు అపజయం, నిరుత్సాహం, బెదరికం, ఓటమి, శ్రమ పడ్డాడు, కానీ ప్రతిఫలం లేదు. ఒక నిమిషం తర్వాత ఎందుకో తెలుసా, యేసయ్య చెప్పినట్టుగా నన్ను వెంబడించుడి. అందుకే మనం ఆయన్ని వెంబడించినప్పుడు పేతురు ఎట్లయితే ఒక నిమిషంలో జీవితం మారిపోయింది ఆయనది, అలా మన జీవితం సమస్తం మారి విజయవంతమైన జీవితంలో మనం జీవించడం మొదలు పెడతాం. సో నేను నిన్న వారము ఈ యొక్క విషయాన్ని ఆరంభించాను మీకు చెప్పడం. ఎందుకు యేసుప్రభు వచ్చాడు, ఉద్దేశం ఏంటి, యేసుప్రభు యొక్క లక్ష్యం ఏంటి, మనల్ని రక్షించడానికి, రక్షించిన మన ద్వారా ఆయన కోరిక ఏంటి, ఆయన రక్షించిన తర్వాత మన జీవితంలో ఏం చేయాలా అని కోరుకుంటా అన్నాడు. నిన్న వారం కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 22 నుంచి 23 వాక్యాలు నేను చదువుతున్నాను మీ ముందు. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి, ఇది ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. దేవుడు ఏం చేశాడు ఇజ్రాయెల్ జనాంగం ఇజ్రాయేలీల జీవితంలో ఐగుప్తులో వారు ఉన్నప్పుడు అనే విషయాన్ని రాస్తున్నాడు ఇక్కడ. తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనల్ని రప్పించెను. ఇక్కడ చూస్తే మీరు మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమంటే, నీవు నా ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి వారిని నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళమన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాల్సింది ఏమంటే, దేవుడు వారిని బయటికి తెమ్మన్నాడు, అక్కడే వదిలిపెట్టలేదు. కానీ దేవుడు లోపలికి తీసుకోపోమన్నాడు. ఎక్కడికి? వాగ్దాన దేశంలోకి. మీరు ఇంగ్లీష్లో చదివినట్లయితే, అండ్ హీ బ్రాట్ అస్ అవుట్ ఫ్రమ్ దేర్ అండ్ హీ మైట్ బ్రింగ్ హస్ ఇన్ అండ్ గివ్ అస్ ద ల్యాండ్ దట్ హీ సోర్ టు గివ్ అవర్ ఫాదర్స్. మన తండ్రులకు, పితరులకు వాగ్దానం చేసినట్లుగా ఆ భూమిలోకి బయటికి రావడమే కాదు, ఐగుప్తు నుంచి లోపలికి వెళ్ళడం, వాగ్దాన దేశంలోకి వెళ్ళడం. యేసు ప్రభు వచ్చిండేది మనల్ని ఐగుప్తు నుంచి బయటికి తీయడానికంటే, ఐగుప్తుకి సాదృశ్యం ఏమై ఉంది? పాపము, సాతాను. వాటి నుంచి విడిపించాడు. మనల్ని విడిపించి అక్కడే వదిలిపెట్టలేదు పిల్లరా, మనల్ని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాలని ఆల్రెడీ తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తులో ఉన్న నేను. వాగ్దాన దేశం ఏంటి? మనకు భౌతికమైన స్థలం కాదు, కానీ యేసుక్రీస్తులో మనకు దొరికిందే జీవితం. నేను క్రీస్తులో ఉన్నాం. అందుకే బైబిల్లో క్రైస్ట్ ఈజ్ ఇన్ us నౌ హోప్ ఆఫ్ గ్లోరీ. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. యేసుక్రీస్తులో జీవించడమే మనకు వాగ్దాన దేశం. ఆయనలో సకలము మనకి ఇవ్వబడి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారము సమస్త దీవెనలు యేసుక్రీస్తులో మనకు దేవుడు ఇచ్చేశాడు. అందుకే యేసుప్రభు అనేవాడు, భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ స్థలంలో మనల్ని యేసుప్రభు చేర్చాడు పిల్లరా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదివినట్లయితే 4వ అధ్యాయంలో, అక్కడ 3-4 అధ్యాయాల్లో ఈ యొక్క విశ్రాంతి గురించి మాట్లాడడం జరిగింది. ఇది వాగ్దాన దేశం గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు పోలేకపోయారు వాగ్దాన దేశంలో. మొదటి తరం ఇజ్రాయెల్ జనం ఎవరైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో వాళ్ళని గురించి మాట్లాడుతూ ఇదే మాట చెప్పాడు, నేను విశ్రాంతి ఇచ్చేదానికి దేవుడి యొక్క కోరిక యేసు ప్రభు ద్వారా. 4:11 చదివినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. యేసు ప్రభు మనల్ని బయటికి తేవడమే కాదు, కానీ ఆ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశింప చేసేసాడు. ఆయనలో జీవించడమే ఆ యొక్క విశ్రాంతి పిల్లరా. ఆ వాగ్దాన దేశము ఆ యొక్క ఆయనలో జీవించడమే. నిన్న వారం నేను దీని గురించి కొన్ని విషయాలు చెప్పాను. అది చెప్పి కొత్త విషయాల్లోకి వెళ్దాం మనము. మీరు చూసినట్లయితే పిల్లరా, మనము నిన్న వారం నేను సండే రోజు చెప్పినప్పుడు 3 రకాల మినిస్ట్రీస్
లో ప్రజలు జీవిస్తున్నారు. క్రైస్తవులు అందరూ 3 రకాల క్లాసెస్లో ప్రజలు ఉన్నారు ఈరోజు. దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నారు, అన్యుల గురించి కాదు. ఆ మొదటి క్లాస్ వారు ఎవరంటే, మోషే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఇజ్రాయేలీలు. వాళ్ళు అక్కడ వచ్చి బయట నిలబడుకున్నారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. అది మొదటి క్లాస్ వాళ్ళు ప్రజలు. ఈరోజు చాలామంది అక్కడే ఉండిపోయారు. క్రైస్తవులు చాలామంది అక్కడే ఉన్నారు. యేసు ప్రభు మనల్ని రక్షించాడు, మనల్ని పాపం నుంచి, సాతాను నుంచి విడిపించేశాడు యేసు ప్రభు. ఇది నిజం. మరి అక్కడ నిలబడుకొనే జీవితాన్ని అలా అది తలుచుకుంటూనే జీవించేస్తున్నారు. మోషే వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. మోషే వారికి ఎక్కడ తీసుకెళ్ళాలా? వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాలా. మరి మొదటి క్లాస్ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. చాలామంది దేవుని బిడ్డలు అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే వారికి సరిగా వాక్య జ్ఞానము, వారికి వాక్యం అర్థం కాక జ్ఞానం లేక. రెండవ క్లాస్ వాళ్ళు ఎవరంటే, వాగ్దాన దేశాన్ని దూరం నుంచి చూసేవాళ్ళు, ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. మరి మోషే వారిని తీసుకెళ్ళాలని ప్రయాణంలో వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. మోషే వెళ్ళలేకపోయాడు. మనకు తెలుసు ఎందుకు వెళ్ళలేకపోయాడు. నేను వారం చెప్పాను. నేను ఆయన చేసిన ఆ యొక్క మెరిబ్బా దగ్గర ఆయన దేవుడు అన్నాడు మాట్లాడమని బండతో, ఆయన బండను కొట్టాడు. ఆ బండ యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉందని నిన్న వారం చూసుకున్నాం. అయితే అక్కడ దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేవని. ఆయన వెళ్ళలేకపోయాడు. అయితే ఇతరుల కోసం చెప్పలేదు, మీరు వాగ్దాన దేశంలో పోరని. వాళ్ళని వాగ్దాన దేశంలోనే తీసుకెళ్తున్నాడు. అయితే మోషేకి వాగ్దాన దేశం చూపించాడు దూరం నుంచి దేవుడు. అయితే మీరు చూస్తే ఆ ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు, కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. అటువంటి వాళ్ళు రెండవ తరగతిలో ఉన్నవారు, సెకండ్ క్లాస్ అంటే రెండవ తరగతి మినిస్ట్రీ చేస్తున్నారు ఈరోజు భూమి మీద. చాలామంది ఆ యొక్క స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చెప్పేది, దేవుడు ఇంకా ఏదో చేయబోతున్నాడు, మేము ఈ లోకాన్ని వదిలిన తర్వాత వాగ్దాన దేశంలోకి పోతాం, లేకుంటే ఇంకా రాబోతుంది, రివైవల్ రాబోతుంది, ఇంకా 15 వాళ్ళు కొన్ని సంవత్సరాలు క్రైస్తవంలో బతికారు, కానీ ఆ యొక్క దేవుని యొక్క విశ్రాంతిని, ఆ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. క్రీస్తులో వారు ఉన్న ఆనందాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారు ప్రయాణం గురించే పాడుతూ ఉంటారు, ఇంకా మేము వాగ్దాన దేశంలో చేరుతామని. అయితే మూడో తరగతి వాళ్ళు, మూడో క్లాస్లో వాళ్ళు, లేకుంటే మూడో టైప్ మినిస్ట్రీ వీళ్ళు ఎట్లుంటారంటే జాషువా లాంటి వారు వీళ్ళు. జాషువా ఈ 2 సెక్షన్లలో నుంచి ఉన్నవాడే, 2 తరగతుల్లో నుంచి పాసే వచ్చినాడు. జాషువా బయటికి వచ్చాడు ఐగుప్తు నుంచి వారితో పాటు. ప్రయాణంలో ఉండి వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన వ్యక్తి జాషువా. దేవుడు అందుకే జాషువాతో అన్నాడు, జాషువా ధైర్యం కలిగి ఉండవు, నిబ్బరం కలిగి ఉండు, ఇదిగో నేను నీ ద్వారా ఈ జనాన్ని వాగ్దాన దేశంలోకి చేరుస్తానన్నాడు. మీరు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి మీరు చదివినట్లయితే ఈ విషయాలన్నీ దేవుడు జాషువాతో చెప్పడం జరిగింది. జాషువాకి ఇచ్చిన పని ఏంటో మీరు అక్కడ చదవచ్చు. జస్ట్ నేను ఒక వాక్యం చదువుతా, 1 నుంచి 7 వరకు మీరు చదవండి. 6వ వాక్యము నేను చదివి మీకు వినిపిస్తా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. చూసారా, ఆ తర్వాత జాషువా చేశాడు. వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించారు. ఈరోజు మనకు వాగ్దాన దేశం ఏంటి? చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత స్వర్గానికి అది వాగ్దాన దేశం అక్కడని. కాదు పిల్లరా, మనము ఆల్రెడీ వాగ్దాన దేశంలో ఉన్నాం. క్రీస్తులో ఉండడమే మన జీవితం, క్రీస్తులో ఉండడమే వాగ్దాన దేశం. మనం ఆల్రెడీ అక్కడ చేరుకున్నాం. మీకు అందుకే కావాలంటే మీకు రెఫరెన్స్ కోసము నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి చదువుతాను కొన్ని మాటలు. ఆల్రెడీ మనము క్రీస్తులో ఉన్నాం పిల్లరా. ఆ యొక్క ఆనందము, సంతోషము, సమాధానము, మేలులు పొందుకునేకి మనకు దేవుడు యేసుక్రీస్తులో ఆ యొక్క జీవితాన్ని ఇచ్చాడు. అందుకే మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే జీవమునకు నువ్వు భక్తికి నువ్వు కావలసినవన్నీ 2వ అధ్యాయము 2 పేతురు 1వ అధ్యాయం 3-4 వాక్యాలు చదివితే జీవమునకు భక్తికి నీకు కావలసినవన్నీ ఇచ్చేశాడు. మనకి ఆయన స్వభావాన్ని ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, మనకు వాగ్దాన దేశం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే
మీరు 18 నుంచి చదువుకుంటా ఉండండి, చదువుకుంటా పోండి. నేను అన్ని చదవను, మీకు జస్ట్ 22వ వాక్యం నుంచి నేను మీకు చదువుతాను. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవంగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతలు ఎద్దుకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన, చూసారా అక్కడ దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నారు, పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథానికి సంబంధించిన జ్యేష్ఠులు, మరి సంఘం అంతా అక్కడ ఉందంటే మనకంటే ముందు వెళ్ళిపోయిన దేవుని బిడ్డలందరూ అక్కడ ఉన్నారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, చూసారా, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుగు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఆల్రెడీ సియోను పట్టణంలో నివసిస్తున్నాం పిల్లరా. చాలామంది ఇంకా సియోను పట్టణం పోతామనే పాటలు పాడుతుంటారు. కాదు పిల్లరా, మనం ఆల్రెడీ యేసు క్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా స్వీకరించిన మనము అక్కడ నివాసం చేస్తున్నాం. మనం ఏ రోజు యేసు ప్రభువుని మనము మన ప్రభువుగా స్వీకరించాము, యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించాము, ఆ క్షణమందే మనము నూతన సృష్టిగా చేయబడి అక్కడ నివసించడం ఆరంభించాం. మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో నివసిస్తున్నాం. సియోను కొండకు చేరి ఉన్నాం. మనం పోతాము కాదు, వీఆర్ అరైవ్డ్, వి రీచ్ దేర్, వీఆర్ లివింగ్ దేర్. మనం దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. అందుకే నేను వారం కూడా చెప్పా, తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము అని కంటే ప్రార్థనలో, తండ్రి నీ సన్నిధిలో జీవించే భాగ్యం ఇచ్చావు, యేసు నామములో తండ్రి ఇది కావాలి, నాకు ఇది కావాలని మనం ప్రార్థన చేయడంలో ఒక సరైన అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఉన్నాం, వస్తున్నాం అనేదానికి ఏం లేదు, ఆల్రెడీ నివసిస్తున్నాం. మన యొక్క జీవితము దేవుని సన్నిధిలో నివసిస్తాను పిల్లరా. భూమి మీద ఉన్నాం కానీ మనం ఆయన సన్నిధిలో నిరంతరం నివసిస్తున్నాం. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన ముందర మన జీవితం ఉంది. సో అందుకనే యేసు ప్రభు వచ్చి మనల్ని ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశింపజేశాడు. మనం ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎందుకలా? అందుకే నేను అన్నాను, ఇది మతం కాదు. చాలామంది క్రైస్తవం మతం అనుకుంటా అంటారు. లేదు పిల్లరా, చాలామంది యేసు ప్రభుని ప్రభువుగా స్వీకరించిన వాళ్ళు కూడా ఇదేదో మతం అనుకుంటా అంటారు. ఇది మతం కాదు. ఇది నువ్వు ఏ రోజు యేసు ప్రభువుని ప్రభువుగా స్వీకరించావు, యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించావు, బైబిల్ చెప్తుంది ఆ రోజు నువ్వు తిరిగి జన్మించావు, నువ్వు దేవునికి పుట్టావు. అందుకే యాకోబు గ్రంథం 1:18 మంచి మాట యాకోబు రాస్తున్నాడు. 1:18, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనం యేసుక్రీస్తుని ప్రభుగా స్వీకరించిన రోజు దేవుడు మనల్ని కన్నాడు. నికోదేముతో యేసు ప్రభు అన్నాడు, తిరిగి జన్మించాలను. ఆ తర్వాత 1 పేతురు 1:4 కూడా చాలా మంచి మాట అన్నాడు. 1 పేతురు 1:4 పేతురు రాస్తూ అంటాడు, 1:4 మీరు చదివినట్లయితే 1వ అధ్యాయం 4వ వాక్యంలో కలిపి ఉంది తెలుగులో. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనం మరలా జన్మించాం కాబట్టే మనకు ఈ జీవితం లభించింది. ఎక్కడ జన్మించాం? మనము దేవుని సన్నిధిలో ఉన్నాం పిల్లరా. దేవుని సన్నిధిలో మనం జన్మించి అక్కడ జీవిస్తున్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా ఏ రోజు మనం యేసుక్రీస్తు రక్షకుడుగా యోహాను సువార్త 1:12 చదివితే మీకు చాలా బాగా రాయబడింది. యోహాను సువార్త 1:12 మంచి మాటలు రాయబడ్డాయి. ఏమైంది? మతం కాదు, తీసుకోండి పిల్లరా. చూడండి ఎంత మంచి మాటలు రాయబడ్డాయి ఇక్కడ. ఏమైంది? యేసుక్రీస్తుని ప్రభుగా స్వీకరించిన రోజు అంటే తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి. మనం దేవుని పిల్లలం. అందుకే దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉంటున్నాం. భూమి మీద మనము దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను, కానీ మనము నివసిస్తానేది అక్కడ. మన ఆత్మ మరి మన జీవితం అక్కడ నివసించేదానికి, దేవుని సన్నిధిలో నివసించడానికి మనం అర్హులుగా చేయబడి అక్కడ జీవిస్తున్నాం, కానీ ఇక్కడ పని చేస్తున్నాం. అది మన యొక్క భావన ఉండాల్సింది. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనాను శరీరేచ్ఛ వలనైనాను మానుషేచ్ఛ వలనైనాను పుట్టిన వారు కారు. అందుకే ఎప్పుడు కూడా క్రైస్తవుడైన నువ్వు నేను
ఈ మాటలు నోట్లో ఎప్పుడు కూడా మా తల్లిదండ్రుల నుంచి ఈ అనారోగ్యం వచ్చింది, వాళ్ళది నాకు సంక్రమించిందని ఒప్పుకోకూడదు. మనం దేవునికి పుట్టి ఉన్నాం, మన ఆత్మ దేవునికి పుట్టింది. ఆ రోజు నుంచి మనం ఎవరు ఆత్మనం. ఎప్పుడు ఈ మాటను పలుకున్నా, నేను దేవుని బిడ్డను, దేవుడు నాకు కని ఉన్నాడు. చాలామంది అనారోగ్యంలో ఉన్నారు, ఎందుకంటే ఈ పలుకుతూ ఉంటారు, మా తల్లిదండ్రుల జీన్స్, మా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన రోగము, వాళ్ళ తాత ద్వారా వచ్చిన డయాబెటీస్ నాకు వస్తుంది. నో, ఇక్కడ మీరు వాక్యం చదువుకున్నట్లయితే మనం దేవుడు కన్నాడు, మరలా మనం జన్మించాం, నమ్మాల దీన్ని. అంతేకాకుండా 2 పేతురు 1:4, అందుకే మనకు ఆ రోజు దేవుని స్వభావం ఇవ్వబడింది. 2 పేతురు 1:4 చూసినట్లయితే మనం దైవ స్వభావం నందు, మరి దైవ స్వభావం మనకి ఇవ్వబడిందని కూడా అక్కడ రాయబడింది. పిల్లారా, 2 పేతురు 1:4 మీరు చూసినట్లయితే ఆయన మనకు అమూల్యమైనవి అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించి లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలేవారగినట్లు. అందుకే దేవుని పోలి జీవించడం అంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1. ఎందుకంటే మనం దేవునికి పుట్టి ఉన్నాం పిల్లరా. సో మనం ఆల్రెడీ అక్కడ నివసిస్తున్నాం దేవుని సన్నిధి. ఎప్పుడు కూడా ఈ ఆలోచన మీకు ఉండాలా. ఎక్కడ ఉంటున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లేచినా దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను సియోను కొండలో నివసిస్తున్న, కొండ మీద ఉన్న దేవుని సన్నిధే. దాన్నే ద సిటీ ఆఫ్ జాయన్ అని మనము పిలుస్తుంటాం. బైబిల్లో సియోను పర్వతం మనం ఆల్రెడీ చేరున్నాం. ఈ భావన మనము కలిగి ఉండాలి ఎప్పుడు మనసులో. ఆల్రెడీ మనము వాగ్దాన దేశంలో చేరి ఉన్నాం. అందుకే దేవుని వాగ్దానాలన్నీ అనుభవించక అర్హులం. మనం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ అనుభవించక అర్హులం. దేవుని దీవెనలన్నింటినీ అనుభవించడానికి అర్హులం. సో అందుకే నిన్న వారం నేను ఒక విషయాన్ని మీకు చెప్పాను. ఈ యొక్క అక్కడ మనము జీవించాలి, అక్కడ దేవుడిచ్చే ప్రతి ఆనందాన్ని అనుభవించాలంటే మీకు నాకు 4 విషయాలు మనం తెలుసుకొని ఉండాలని చెప్పాను. నేను మీకు 4 విషయాలు బాగా, ఈ 4 విషయాలు బాగా జ్ఞానం కలిగి ఉండాలి. 2 విషయాలు నిన్న వారం చెప్పాను నేను. ఎప్పుడు కూడా బైబిల్ చెప్తుంది, మీరు రోమిల రాసిన పత్రిక 6:6 చదివితే మొదటి పాయింట్ 6:6లో ఎరిగి ఉండాలా అంటుంది మనకు. ఇంగ్లీష్లో నోయింగ్. ఈ విషయాలు మనం తెలిసి ఉండాలి మనకు. అదే మనల్ని అక్కడ యేసయ్య ద్వారా మనకు అన్ని మేలు అనుభవించడానికి ద్వారం తెరుస్తుంది. అందుకే జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు అంటుంది బైబిల్. దేవుడు ఆ మాట అన్నాడు, జ్ఞానం లేక. అందుకే జ్ఞానం అవసరము. ఈ జ్ఞానంలో ముఖ్యంగా ఈ 4 విషయాలు మీకు నాకు ఎల్లప్పుడూ ఉండాలి పిల్లరా. ఆ యొక్క సమస్త ఆనందాన్ని మనం అనుభవించాలండి. మొదటిది 6:6 నేను ఇంకోసారి చదువుతాను. నిన్న వారం కూడా చెప్పాను మీకు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుడునట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అది అంటే నేను యేసు ప్రభుని నా ప్రభువుగా స్వీకరించినప్పుడు నా పాత స్వభావం చనిపోయింది. అంటే పాత మనిషి చనిపోయాడు. ఇది నీకు నాకు తెలిసిన, నేను ఇప్పుడు కొత్త మనిషిని, నేను నూతన సృష్టిని. ఈ యొక్క జ్ఞానం, అందుకే ఎరుగుదుము, ఎరిగి ఉండాలి. నోయింగ్, ఎప్పుడు తెలిసి ఉండాలి దీని గురించి. దీన్నే రెవల్యూషన్ నాలెడ్జ్ అంటాం. ఇది వచ్చేది దేవుని వాక్యం నుంచి, చదువుల ద్వారా, ఎంఎస్సి అక్కడ ఇక్కడ ఈ చదువుల ద్వారా ఇది రాదు. ఈ జ్ఞానం ఇది దైవవాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేది ఇది. అందుకే రెవల్యూషన్ నాలెడ్జ్ చాలా అవసరం మనకు. అదే జ్ఞానము లేక నా ప్రజలు నశిస్తున్నారు అనేది. ఇది మీకు నాకు తెలిసిన, ఇది మతం కాదు, కానీ యేసు ప్రభు ద్వారా, యేసయ్య ద్వారా నువ్వు ఆయన ప్రభువుగా స్వీకరించినప్పుడు నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావు, నువ్వు తిరిగి లేపబడి కొత్త సృష్టిగా చేయబడ్డావు. అందుకే అక్కడ రాయబడింది ఏంటి? పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినది. మనం చనిపోయినాం సిలువలో, ఆయనతో పాతిపెట్టబడ్డాం, ఆయనతో తిరిగి లేచినప్పుడు ఆయనతో కూడా నవీన స్వభావం, కొత్త జీవితం, నూతన ఆత్మ మనలోకి వచ్చింది. 2 కొరింథీ 5:17 చూస్తే పాతవన్నీ గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. అందుకే చూడండి, 1 యోహాను 5:13లో కూడా యోహాను ఈ యొక్క మాటను చెప్తాడు. మీరు తెలుసుకోవాలా ఇది అంటున్నాడు అక్కడ. 5:12-13 చదువుతాను నేను. 1 యోహాను 5:12, 5వ అధ్యాయం 12-13 వాక్య. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. 13వ వాక్యం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు
నిత్య జీవము గలవారని. మతం కాదు ఇది, నిత్య జీవం పొందుకుంటాం మనం. యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినప్పుడు, యేసయ్యను ప్రభువుగా స్వీకరించినప్పుడు నిత్య జీవం పొందుకున్నాం మనం. అదే అక్కడ రాయబడింది, మీకు నిత్య జీవము మీరు నిత్య జీవం గలవారని. కలుగుతుంది కాదు, గలవారు. ఇప్పుడు మనం నిత్య జీవం మనలో ఉంది. అదే స్పెషల్ క్రైస్తత్వంలో దేవుని జీవం, అదే ద లైఫ్ ఆఫ్ గాడ్. నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయొచ్చున్నాను. ఇక్కడ అంటారు తెలుసుకోండి. అది మొదటిది లక్ష్యం మనలో ఉండాలి. మనలో ఉండాల్సిన ఫ్యాక్టర్ లాంటి గుణం. క్రైస్తవుడుగా ఎప్పుడు ఇది ఉండాలి నీకు నాకు. అందుకే కీర్తనకారుడు అంటాడు, వీళ్ళకి తెలియకనే వీరు కష్టాల్లో పడుతున్నారు, ఇతరుల వల్లే బాధల్లో పడుతున్నారు, ఇతరుల వల్లే ఇబ్బందుల్లో పడుతున్నారు అంటాడు కీర్తనకారుడు. 82వ కీర్తనలు చదివినట్లయితే 5వ వాక్యం నుంచి, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదరు, దేశమునకున్న ఆధారములను కలుచున్నవి. మన గురించి రాబడింది, దేవుని బిడ్డల గురించి. అక్కడ మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చున్నాను, అయినను ఇతర మనుషుల వలె చనిపోవునట్లు మీరు చనిపోదురు, అధికారుల ఓడు కూలునట్లు మీరు కూలుదురు. ఎందుకంట జనులకు తెలివి లేదని రాస్తాడు. ఇంగ్లీష్లో చూస్తే దే నో నాట్, దే హ్యావ్ నైదర్ నాలెడ్జ్ నార్ అండర్స్టాండింగ్, దే హ్యావ్ నైదర్ నాలెడ్జ్ నార్ అండర్స్టాండింగ్. కొన్ని చోట్ల దే నో నాట్ అని రాయబడింది పిల్లరా. ఎందుకంట వాళ్ళకు జ్ఞానం లేక, వాళ్ళకు తెలియదు. అందుకే యోహాన్ అంటాడు, మీకు తెలియనట్లు, మీకు తెలుసుకోవాలని ఇది రాస్తున్నాను అంటాడు. సో మరి నిత్య జీవం మనలో ఉంది పిల్లరా. అంతేకాకుండా 2 పేతురు 1వ అధ్యాయము మీరు చూసినట్లయితే మొదటిది ఏం తెలుసుకోవాలని, నోయింగ్, ఎరుగుదాము. ఏం ఎరిగి ఉండాలా? ఈ విషయాలు ఎరిగి ఉండాలి పిల్లరా. మీరు నేను ఏం ఎరిగి ఉండాలా? నేను నూతన సృష్టిని. అందుకే మీరు చూసే 2 పేతురు 1:9 మీరు నిన్న వారం కూడా నేను చెప్పాను మీకు. 2 పేతురు 1:9. అందుకే పేతురు అక్కడ ఈ మాట రాశాడు మనకి. ఏం మాట రాశాడు మీరు చూస్తే 1 పేతురు 1:9 ఏమని రాశాడు? 1 పేతురు 2:9 1 పేతురు 2:9. ఓకే, మీరు చూడండి ఏం రాయబడిందో. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అందుకే ఇంగ్లీష్లో ఇట్లా స్టార్ట్ చేస్తాడు ఆయన, బట్ యు ఆర్ ఏ చూజన్ రేస్, యు ఆర్ ఏ. తెలుగులో కూడా అదే రాయబడింది, ఉన్నారు. ఏమై ఉన్నామంట మనము? చూజన్ రేస్. ఎందుకో నువ్వు న్యూ క్రియేషన్, నూతన సృష్టివి, తిరిగి జన్మించిన వాడవు నువ్వు, దేవుడి ద్వారా కనబడ్డవాడవి, దేవుని ద్వారా తిరిగి నువ్వు జన్మించావు, దేవుని బిడ్డవు నువ్వు. ఎందరైతే అంగీకరించిన వారు దేవుని సంతానం, దేవుని బిడ్డలు. అది మెయిన్గా ఉండాల్సి, అది ఎరిగి ఉండాలంట మనం, అది ఎరిగి ఉండాల. అందుకే పేతురు రాస్తూ అంటాడు, మీరు చూజన్ రేస్ అంటే ఏర్పరచబడిన వంశం. పిల్లరా, ఎలా తెలుస్తుంది నువ్వు నేను ఏర్పరచబడిన వంశం అంటే? ఇప్పుడు ఏర్పరచబడి ఉన్నా ఎట్లా? సపోజ్ మీరు భారతీయులు అంటే ఎలా తెలుస్తుంది? మీ డాక్యుమెంట్తో. మనము ఏర్పరచబడిన వంశం, దేవుని వంశం, మనం ప్రత్యేకమైన జనం. మనం బైబిల్ చెప్తోంది, బైబిల్ మనకు డాక్యుమెంట్, ఇది దేవుని వాక్యం మనకు డాక్యుమెంట్. నిజమా కాదా అని మనం చూజన్ రేస్, ఏర్పరచబడిన వంశం, ఎందుకంటే దేవుని బిడ్డలం. ఇది ఎరిగి ఉండాలను. అందుకే ఎక్కడ పోయినా ఈ యొక్క భావన ఉండి, ఈ యొక్క ఆలోచనలు ఉంటే నువ్వు ఎక్కడ పోయినా కూడా జీవించే విధానం వేరే ఉంటుంది. ఇతరులతో కలిసిపోకుండా నేను ప్రత్యేకమైన జనం, నేను దేవుని బిడ్డని, దేవుని సన్నిధిలో ఉన్నా, నేను అహర్నిశలు ఆయన దృష్టి నా మీద ఉంది, నేను నిత్యజీవం కలవాడిని, దేవుని స్వభావం నాకు ఇవ్వబడింది. రెండవది ఏర్పరచబడిన వంశము. ఆ తర్వాత చూస్తే మీరు రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే రాజులైన యాజక సమూహం. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి, ఎంత గొప్ప జీవితం మీకు నాకు ఉండేది. రాజులైన యాజక సమూహం. అందుకే మనం మాట్లాడే విధానం పిల్లరా, ఎక్కడ పోయినా ప్రజలు చూస్తుంటారు మనల్ని. అందుకే చాలామంది అంటారు, ఏం తేడా, మేము ఆటికి పోతాం, వీళ్ళు ఆటికి పోతారు. కాదు పిల్లరా, ఈ వాక్యము యొక్క విషయాలు ఎరిగి ఉంటే నువ్వు జీవించే విధానం, మాట్లాడే విధానం వేరే ఉంటుంది. నాకు ఒక స్టోరీ
ఒక రోజు నేను ఒక దైవజనుడు చెప్పేటప్పుడు విన్నా. ఒకసారి ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అక్కడ పరిపాలిస్తున్న రాజుని తీసుకుని ఆ ప్రజలు చంపేశారు రాజుని. ఆ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన కథ అని చెప్పి నేను విన్నా. అయితే ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు, చిన్నవాడు. వాళ్ళందరూ రాజుని చంపిన తర్వాత ఈ అబ్బాయిని చంపకపోయారు, కొడుకుని, చిన్న అబ్బాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, వద్దు ఇప్పుడు వీడిని చంపకండి, వీడిని చంపితే వీడు స్వర్గానికి వెళ్తాడు, అది చూసి వాళ్ళ నాయన సంతోషపడతాడు, వీడిని కూడా నరకానికి పంపేలా వాళ్ళ నాయనకి పంపించినట్లే అని వాళ్ళ ఆ యొక్క గుంపులో చంపేకి వచ్చిన వారి గుంపులో ఒక అతను అన్నాడు, వీడిని చెడ్డ మాటలు పలికించే అటువంటి వ్యక్తి చేతిలో పెడదాం. చెడు ఆ యొక్క చెడ్డ నేర్పించే వ్యక్తి చేతిలోకి ఇచ్చి, స్త్రీ చేతిలోకి, ఆ తర్వాత చెడ్డ మాటలు మాట్లాడేది, శాపం శపించే మాటలు మాట్లాడిన తర్వాత వీడిని కొంతకాలం తర్వాత చంపేస్తామని. మరి ఆ పిల్లను తీసిపోయి ఆ యొక్క ఈ చెడ్డ మాటలు నేర్పించి శాపాలు పెట్టేది నేర్పించే ఒక స్త్రీ దగ్గర ఇచ్చారంట. అయితే ఆమె ఈ రాజు యొక్క కుమారుని, చిన్నోడు, వీడిని తిట్టడం నేర్పిస్తాను, తిట్టు అని, శపించమని, తిట్టమని, చెడ్డ మాటలు మాట్లాడమని నేర్పిస్తూ ఉందంట. కానీ ఆ పిల్లోడు మాట్లాడేవాడే కాదు, ఆ చెడ్డ మాటలు వచ్చేటివి కదా తన నోట్లో నుంచి. ఆమె అనిందంటే, ఎందుకు నువ్వు మాట్లాడవు, నేను ఇన్ని చెప్తా అంటే నువ్వు ఎందుకు ఈ మాటలు పలకవు అంటే, నాకు ఈ మాటలు రావు, నేను ఈ మాటలు మాట్లాడలేను, నేను రాజు కుమారుని, నాకు పెంచిన విధానం ఇది కాదు, ఇటువంటి మాటలు నా నోట్లో రావు. నీకు నాకు అదే ఉండాలా? నేను తిరిగి జన్మించాం, రాజుకి జన్మించిన రాజకుమారులం మనం, అక్కడ అదే రాయబడింది. ఇంకో చోట రాజులని పిలిచాడు దేవుడు, అందుకే ఆయన రాజుల రాజు యేసు ప్రభు, మనం రాజులం. చెడ్డమాట రాలేదు ఆ రాజకుమారుడికి నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను రాజవంశానికి చెందిన వాడిని, చూసన్ రేస్, ఏర్పరచబడిన వంశం నాది. మామూలు మనుషుల్లా నేను తిట్టలేను, మాట్లాడలేను. అదే ఉండాలి పిల్లరా. మనం ఇతరుల దగ్గర పోయినప్పుడు మన నోట్లో ఎల్లప్పుడూ జీవ జల నదులు ప్రవహించాలా, దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, దేవుని కృప ప్రవహించాలా. అప్పుడు చూడండి, అందుకే ఎరిగి ఉండు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు పాత మనిషివి కాదు, నూతన మనిషివని బైబిల్ చెప్తా ఉంది. ఆ తర్వాత చూస్తే పరిశుద్ధ జనం. అవును పిల్లరా, మనం పరిశుద్ధ జనం. పరిశుద్ధులుగా చేయడు ఎప్పుడు, ఇంకా దేవుడు ఆల్రెడీ అయిపోయింది పరిశుద్ధంగా. నువ్వు నూతన సృష్టిగా చేయబడినప్పుడు పరిశుద్ధంగా చేయబడ్డావు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నీకు ఆయన పాపాన్ని, నీ స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని నీకు ఇచ్చాడు. 2 Corinthians 5:28. అందుకే నీతిమంతులం మనం, అప్పుడే పరిశుద్ధంగా మనం చేయబడి ఉన్నాం. అందుకే మనల్ని బైబిల్ పరిశుద్ధులు అని పిలుస్తుంది. పౌలు పరిశుద్ధులు అని కొరంథీ సంఘానికి రాస్తాడు, ఎందుకంటే మనకు దేవుడు చేశాడు పరిశుద్ధంగా, అందుకే పరిశుద్ధంగా జీవించమంటుంది బైబిల్. నువ్వు పరిశుద్ధంగా లేకుండా పరిశుద్ధంగా జీవించలేవు, కష్టం. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి, నువ్వు పరిశుద్ధ జనం కాబట్టి, నువ్వు ఏర్పరచబడిన వంశం కాబట్టి, నువ్వు యాజక సమాజం కాబట్టి వెలుగులో జీవిస్తున్నావు అంటుంది. ఇంకో దానిలోని మీరు చదివినప్పుడైతే దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. అంత పైన చూస్తే మీరు తర్వాత 10లో మొదటి 9లోనే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి ఆయన గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తం. ఆయన గుణాతిశయం ప్రచురం చేయాలి. ఇంగ్లీష్లో మంచిగా మీరు చూస్తే రాయబడింది ఏమంటే, టు ప్రొక్లెయిమ్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ హిమ్. ప్రొక్లెయిమ్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ హిమ్. ఆయన గుణాతిశయం ప్రచురపరచడం. చూడండి, ఇది ఎరిగి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్, నేను చెప్పాను మీకు లాస్ట్ వీక్ కూడా. రెండవది ఏం కలిగి ఉండాలా? ఆ యొక్క క్రీస్తులో జీవిస్తున్నాం మనము, ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లో ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉన్నాం, ఈ సియోను పర్వతం మీద ఉన్నాం. మనకు ఈ 4 గుణాలు ఉంటే ఎప్పుడు నిజంగా ఆ యొక్క వాగ్దాన దేశంలో, పాలుతెన్న ప్రపంచ దేశంలో వాళ్ళు ఆనందించిన ఆనందాన్ని మనం కూడా ఇక్కడ ఆనందించవచ్చు పిల్లరా. భూమి మీదే, స్వర్గానికి పోయిన తర్వాత కాదు, ఇక్కడే ఇవ్వబడింది మనకు ప్రామిస్ ల్యాండ్. మనల్ని యేసుప్రభు చేర్చాడు అందులోకి, యేసుక్రీస్తు ద్వారా చేర్చబడ్డాం, యేసులో ఉన్నాం. అదే స్థలం, అదే ప్రామిస్ ల్యాండ్, యేసులో ఉండడమే. మీరు చూస్తే ఫస్ట్ అక్కడ చూస్తే మీరు ఫస్ట్ పాయింట్. రెండవది, మీకు నాకు ఉండాల్సింది పిల్లరా, ఎంచుకోవాలా. ముందు ఎరుగుదుము,
ఆ తర్వాత ఇప్పుడు ఎంచుకోవాలా కూడా. మరి తెలుగులో, ఇంగ్లీష్లో రెకాన్, కన్సిడర్, కౌంట్ ఇట్, అక్నాలెడ్జ్ అని చెప్పి రాయబడి ఉంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మీరు చదివినట్లయితే. తెలుగులో రోమిల్ రాసిన పత్రిక 6:11 రాయబడింది. 2వ పాయింట్ నేను చెప్పాలనుకుంది. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. మన పని అది. నేను అనుక్షణం ఎంచుకోవాలి. నేను సజీవుడిని, నేను నూతన సృష్టిని, నేను పాత మనిషిని, పాప మనిషిని కాదు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నేను నూతన సృష్టిగా చేయబడి, నేను సజీవుడిని. ఇప్పుడు నాలో నిత్య జీవం ఉంది. నేను ఇంకా దేవుని సన్నిధిలో నివసిస్తున్న, సమస్తము క్రొత్తగా చేయబడిన జీవితం నాది. పాత స్వభావం కాదు నాది, పాత జీవితం కాదు నాది. ఇప్పుడు నేను మరి సజీవుణ్ణి అని ఎంచుకోవాలంట పిల్లరా. అందుకే 6:12 మంచి మాట రాయబడి, నేను నిన్న వారం కూడా చెప్పా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం నందు పాపము ఏలనీకుండి. చాలా ఇంపార్టెంట్ మాటలు పిల్లరా. ఇది పాపమును ఏలనీయకూడదు. మనము పాపం ద్వారా వచ్చేది ఏంటి? ప్రతి చెడ్డ వచ్చేది పాపం ద్వారా. అది ఏలనీయకూడదు. అంటే ఆ యొక్క అలవాట్లు మనలో రానికూడదు. మనం యేసు ప్రభువులో లేనప్పుడు, మనం నూతన సృష్టిగా కాకముందు మనకు శక్తి ఉండేది కాదు పాపం చేయకుండా ఉండేదానికి. ఇప్పుడు పాపం చేయకుండా ఉండే శక్తి ఉంది. అదే గొప్ప దీవెన. అది ఒక గొప్ప దీవెన దేవుని బిడ్డలమైన మీకు నాకు, క్రైస్తవుడైన నీకు నాకు. ఇప్పుడు పాపం చేసే స్వభావం లేదు మనలో. దేవుని స్వభావం ఉండేది. అందుకే దాన్ని ఏలనీయకూడదు. అంతేకాదు, దాని నుంచి వచ్చేటివి ఏంటంటే రోగాలు, దాని నుంచి వచ్చేటి బీదరికం, దాని నుంచి పాపం నుంచి కదా ఇవన్నీ వచ్చినది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఇవన్నీ వచ్చాయి, అంతకుముందు లేవు. అటువంటి ఇది ఏలనీయకూడదు. మన రోగం ఏలనీయకూడదు, దురాత్మల్ని ఏలనీయకూడదు, భయం ఏలనీయకూడదు, చీకటిని ఏలనీయకూడదు, ఆ యొక్క చెడ్డ అలవాట్లని మనం ఏలనీయకూడదు. అవి మన మీదకి వచ్చి ఏలేదానికి ప్రయత్నం చేస్తాయి. ఏలనీయకూడదు వాటిని. అది మన బాధ్యత. ఎప్పుడు నువ్వు ఏలనీవు, నువ్వు ఎప్పుడైతే ఎరిగి ఉంటావో నువ్వు పాత మనిషి కాదు, కొత్త మనిషి అని. అంతేకాకుండా దాన్ని ఎంచమంటాడు, కౌంట్ చేయమంటాడు. నువ్వు రెక్వెన్ చేయాలని నీకు నువ్వే. అందుకే బైబిల్లో క్రీస్తును ధరించుకోమంటాడు. మనం చేసుకోవాలి, బట్టలు ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నేను ఎవరిని ఇప్పుడు మనల్ని మనము ఆ విధంగా కౌంట్ చేయాలి. ఓకే, ఈ 2 ఆల్రెడీ ముందే చెప్పేశాను మీకు. ఇప్పుడు నేను చెప్పాల్సిన 3వ పాయింట్, 4వ పాయింట్. ఓకే, 3వది ఈ యొక్క జీవితాన్ని మనం జీవించాలంటే, సియోను పట్టణం నివసిస్తున్న ఆ యొక్క మంచి జీవితాన్ని, దేవుడిచ్చిన ప్రతి ఒక్క దీవెనను యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవించాలంటే 3వది కావాల్సింది 1 యోహాను 1:7 రాయబడింది. ఈ లక్షణం కావాలి. 3వ లక్షణం ఏంటంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును నడవవలెను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడవవలెను. 1 యోహాను 1:7 రాయబడింది. పిల్లరా, చాలా ముఖ్యమైనది. ఏంటి వెలుగులో నడవబడ్డం అంటే? వెలుగులో నడవబడ్డం అంటే ఆయన వాక్యంలో నడవడం. పిల్లరా, అర్థమైందా మీకు? వెలుగులో నడవబడ్డం అంటే ఏంటి? ఆయన వాక్యంలో మనం నడవడం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును మనను పవిత్రులను చేయడం. ఓకే, ఈ భాగం వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో. నూతన సృష్టి అయిన నువ్వు నేను, మన కర్తవ్యం ఏమంటే వాక్యంలో నడవాల పిల్లరా. చాలా ముఖ్యమైనది అది. వెలుగులో నడవడం అంటే వాక్యాన్ని ఏం చెప్తుందో అలా నడవాల మనం. అందుకే కీర్తనకారుడు, నీ వాక్యం నా పాదాలకు దీపం, నా మార్గాలకు వెలుగు. వాక్యంలో నడవాలి మనం. యాకోబు బాగా సంజయించాడు ఇక నూతన సృష్టి ఎలా జీవించాలి అని. యాకోబు గ్రంథము మీరు చూసినట్లయితే, యాకోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో బాగా నీట్ అండ్ క్లియర్గా అక్కడ రాయబడింది. 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే 22 నుంచి ఏంటి వెలుగులో నడవడం అంటే వాక్యంలో నడవడం. ఎట్లా వాక్యం నడవడము? ఎలా నడుస్తాం నేను వాక్యంలో? ఏంటి ఎలా? కొద్దిగా వివరణ చూసుకుందాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. అంటే వాక్యం కేవలం వినేవాళ్ళు కాదు. ఏదో వచ్చి ఆదివారం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, టీవీలో వింటున్నాం, ఈరోజు వింటున్నాం, ఎప్పుడు మనం అట్లా ఉండకూడదు. కేవలం వినువారు మాత్రం ఉండకుండా, వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి. ఇది వెలుగులో నడవంటే వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఎలా?
బాగా రాశాడు యాకోబు. చూడండి, బాగా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, అంటే కేవలం వింటూ వింటూ పోతున్నాను, నువ్వు ప్రవర్తించలేదనుకో నువ్వు వెలుగులో నడవడం లేదు. అలా నడవకుంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు. ఆ తర్వాత ఏమైందో తెలుసా, ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఎట్లుంటాడో అట్లా వ్యక్తి జీవితం ఎట్లుంటుందో. ఎవరైతే వింటారు కానీ ప్రవర్తించరు వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే, వాడు అద్దములో తన సహజ ముఖం కొను మనుషుని పోలి ఉన్నాడు. ఏమవుతుంది? సహజ ముఖం చూసుకుని అందరూ అద్దం చూసుకుంటాం కదా, పొద్దున్నే ఎప్పుడు చూసుకుంటానే ఉంటాం అద్దం కదా. ఈనండి, ఇప్పుడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. వాక్యం అనుసారం నడవని వాడు ఎట్లుంటాడంట అంటే, ఆ వెలుగులో నడవని వాడు అద్దంలో చూసుకుంటాడు, బయటికి పోతానే మడిచిపోతాడంట. అద్దం ఏంటి? దేవుని వాక్యం. మనం వాక్యం విన్నాం, ప్రవర్తించాలంటే ఆ వాక్యం అనే అద్దంలో చూసుకున్నాను. నేను వెలుగై ఉన్నా, నేను ఏర్పరచబడిన వంశాన్ని, పరిశుద్ధ జనాన్ని. నువ్వు దాన్ని చూసి బయటికి పోయిన తర్వాత, అంటే జీవితం మొదలుపెట్టినప్పుడు నువ్వు వీటిని మర్చిపోయినావు అనుకో, వీటి ప్రకారం నువ్వు యాక్ట్ చేయలేదనుకో, నువ్వు ఎట్లున్నావంట? వింటానో కానీ దాన్ని ప్రవర్తించడం లేదు, యాక్ట్ చేయడం లేదు. యాక్ట్ చేయడమే. అద్దంలో చూసుకొని బయటికి పోయిన తర్వాత ముఖం మర్చిపోవడం అంటే ఏంటంటే, బయటికి పోయిన తర్వాత వాడు ఎవరో అద్దంలో చూసుకున్నాడు కానీ అలా ప్రవర్తించడంలా. అందుకే చాలామంది ముఖం చూసుకుంటారు అద్దంలో, మామూలుగా మనుషులమని చూసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత జంతువుల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అసలు మనకి? బయటికి పోతూనే ఎక్కడ నిలబడినా, ఎక్కడ కూర్చున్నా మనం ప్రవర్తించడం అంటే యాక్ట్ చేయడం. అందుకే బైబిల్ చెప్తుంది, ఈనోకు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునితో నడిచెను. మీకు అబ్రహాము జీవితం తెలిస్తే వాక్యంలో నడవడం ఏంటో ఈజీగా అర్థమవుతుంది. అబ్రహాము, మీరు చూస్తే పిల్లరా, 3 క్వాలిటీస్ అబ్రహాం దగ్గర ఉండేటివి. మొదటిది ఏంటో తెలుసా? రోమిల్ రాసిన పత్రిక చదువుకోండి, సమయం తక్కువ ఉంది. మీరు రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం, జస్ట్ ఒక్క మాట చదువుతాను మీకు, ఎందుకంటే రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రవర్తించడం అంటే ఏంటి అబ్రహాము మనకు ప్రాక్టికల్ చూపించాడు. అందుకే విశ్వాసులకు తండ్రి ఆయన వెలిచూపుతో నడిచేవాడు కాదు. అబ్రహాము విశ్వాసంతో నడిచేవాడు, ఎందుకంటే నీతిమంతుడు. 2 కొరింథీ 5:7 కదా. నీతిమంతుడు ఏం విధంగా నడుస్తారంటే విశ్వాసం మూలంగా. ఏంటి ప్రవర్తించడం? 3వ గుణం ఏముండాలా? వెలుగులో నడుచు, అంటే వాక్యంలో నడిచాలా. వాక్యంలో నడవడంలో మీరు అబ్రహామును చూస్తే బాగా మీకు అర్థమవుతుంది. 19, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతులమైనట్టును సారా గర్భం మృతతులమైనట్టు ఆలోచించను కానీ, తెలుగులో అయితే ఆలోచించను కానీ అని రాయబడింది, ఇంగ్లీష్లో అయితే హీ కన్సిడర్ నాట్ అని రాయబడింది. ఓకే, అంటే ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. మీరు 25వ అధ్యాయం చూస్తే 24లో మనం కూడా అలా జీవించాలని కూడా రాయబడింది. అయితే ఏంటి వెలుగులో నడవడం అంటే? అబ్రహాం చూడండి, అబ్రహాం ఎప్పుడు తన పరిస్థితిని చూసుకునేవాడు కాదు, ఆలోచించేవాడు కాదు. నా శరీరం చచ్చిపోయింది, నా భార్య గర్భం చచ్చిపోయింది అని. హీ కన్సిడర్ నాట్. అయితే ఏం ఆలోచించేవాడు? దేవుని వాగ్దానాన్ని. అదే వెలుగులో నడవడం అంటే, వాక్యంలో నడవడం అంటే అదే. ఎస్, పరిస్థితి బాగలేదు కానీ దేవుని వాక్యం ఇది చెప్తాంది కాబట్టి దాన్ని చూస్తా. అద్దంలో చూసుకోవాలంటే అద్దం ఏంటి? మనకు దేవుని వాక్యం. ఇంకో చోట రాయబడింది, అద్దము వాక్యంతో పోల్చాడు దేవుడు. వాక్యం బైబిల్ చెప్తుంది, అద్దము దేవుని వాక్యం. అబ్రహాము ఆ మనిషి కాదు, విన్నాడు, పక్కకు పోతూనే మర్చిపోయాడు. నో, అబ్రహాము విన్నాడు, ప్రవర్తించాడు. బయటికి పోయి అన్నాడు, తండ్రి, నేను అనేక జన్మలకు తండ్రిని, నువ్వు నాకు వాగ్దానం చేశావు దేవా, నేను అనేక జన్మలకు తండ్రిని, 100 సంవత్సరాలు నిన్నా నాకు అది లెక్కలేదు, నీ వాగ్దానం లెక్క. నా భార్య గర్భం చనిపోయినా అది కాదు నేను ఆలోచించేది, నువ్వు చెప్పింది చేసే దేవుడివి. ఇది ప్రవర్తించడం అంటే. నువ్వు బయటికి పోయిన తర్వాత నేను ఎన్నుకోబడిన వంశాన్ని, రాజవంశాన్ని, నేను ప్రత్యేక జనాన్ని, నేను ఆ తర్వాత పరిశుద్ధ జనం, నేను ఇంకా అనేకమైన నాలో నిత్యజీవం ఉంది.
నేను లోకానికి వెలుగే ఉన్నా. నేను అబద్ధం చెప్పడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో సీయోను పట్టణం నివసిస్తున్నాను నేను. ఆ తర్వాత నేను ప్రేమ, దయ, కనికరం, ఐ మీన్ లైక్ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు మమ్మీ డాడీ నుంచి పుట్టాను, నాకు ఆ నేచర్ వచ్చిందంట, నాకు ఆ అలవాట్లంట, లేకుంటే అందరూ అట్లే ఉన్నారు, నేనేమైనా స్పెషలా అని చాలామంది క్రైస్తవులు అంటారు. ఎస్, నువ్వు స్పెషల్. అందుకే నీ జీవించే విధానము వాక్యం విని ఊరికే చర్చకు వచ్చి వాక్యం విని బైబిల్లో వాక్యం విని ప్రీచింగ్లో విని అన్నీ చేసి పోయి ఇష్టానుసారం బ్రతికేదానికి కాదు. అటువంటి వాడు ఎవరంట? తన సహజ ముఖంని మర్చిపోయేవాడు. గుర్తుపెట్టుకోడు ఆ వ్యక్తి. అందుకే ఈ అద్దంలో చూసుకున్నాక వాక్యం చూసుకుని బయటికి పోయిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నా నీ మాటల విధానమే వేరే ఉంటుంది, వాళ్ళతో వ్యవహరించే విధానం వేరే ఉంటుంది, వాళ్ళతో కూర్చుండే విధానం, లేచే విధానం, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ లేస్తున్నావు, ఎవరు నువ్వు అనేది ఎప్పుడు నీలో అదే నన్ను ఎరిగి ఉండు, ఎంచు, రెండోది, మూడోది వెలుగులో నడుచు కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నాకిచ్చిన మహిమను, యోహాను సువార్త 17:22 మీరు చదివినట్లయితే, నాకిచ్చిన మహిమను వారికి ఇచ్చును, అంటే మనకిచ్చున్నాడు ఆయన. మహిమ అంటే ఏంటి? నిన్న వారం కూడా చెప్పాను, చాలా అర్థాలు ఉన్నాయి. స్ప్లెండర్, ఆయన ప్రభావం మన ద్వారా కనపడాలంట. ఆయన ప్రభావం, అది మహిమ అండి. ఆ తర్వాత ఆయన అందం మన ద్వారా కనపడాలంట. బయటికి పోతున్న ఆయన అందం చూడాలా. ఆయన అందం ఎలా చూస్తారు? మన యొక్క వ్యవహారం ద్వారా. అబ్రహాము దగ్గర 3 గుణాలు ఉన్నాయని చెప్పాను నేను. మొదటిది, ఆయన తన యొక్క ఆలోచనలన్నీ దేవుని వాక్యానుసారంగా ఆలోచించేవాడు. ఇవి ఉన్నా కూడా దాన్ని కాదు పట్టించుకునేవాడు, దేవుడు చెప్పిన దాన్ని బట్టి. రెండోది, ఇచ్చుటలో ఆయన చాలా బలమైన వాడు పిల్లరా, ఎప్పుడు దేవునికి ఇచ్చేవాడు. అందుకే గొప్ప ధనికుడుగా తన పిల్లలు కూడా తర్వాత అలాగే అయ్యారు. మూడోది, తన వ్యవహారం. లోతుతో చూడండి ఎలా వ్యవహరించాడు. లోతుకి అన్నాడు, అయ్యా నువ్వు ఏ స్థలం కాలో తీసుకో. ఆ ఆస్తి అంతా లోతు దగ్గర వచ్చినది అబ్రహాం నుంచే. కానీ అబ్రహాం అన్న నాది ఇది అని. అబ్రహాం అన్న లోతు, నువ్వు బాగుండాలా, నువ్వు క్షేమంగా. చూడండి, ఇది పిల్లల వాక్యంలో నడవడం అంటే. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు. అందుకే బైబిల్లో మీరు చూస్తే అబ్రహాముకు తెలుసు దేవుడు నాకు ఇచ్చేవాడు. అలాగే జరిగింది. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దేవుడు దిగొచ్చి అన్నాడు, అబ్రహామా నువ్వు నలుదిక్కులో చూడు, ఇప్పుడు నువ్వు చూసిందంతా నీకు ఇస్తానని. క్రైస్తవుడు అలా జీవిస్తాడు. నూతన సృష్టి, వెలుగులో నడుస్తుంటాడు, వాక్యం నడుస్తుంటాడు. వాక్యం ఏం చెప్తుందో అది చేస్తాడు. వాక్యాన్ని ఎప్పుడు పక్కన పెట్టాడు, వాక్యం అనే అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి వెలుగులో నడుస్తున్నట్లు అర్థమైందా పిల్లరా? అన్ని విషయాల్లో బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 53:4-5 వాక్యాలు చదివినప్పుడు యేసయ్య మీద రోగాలన్నీ వేయడము దేవుడు. యెషయా చూశాడు, ఆ యేసుప్రభు చనిపోకముందే రోగాలన్నీ ఆయన మీద వేసేయడం చూశాడు. మన రోగాలని, మన పీడని, మన దగ్గర దారిద్ర్యాన్ని, పాపాన్ని అంతా తీసేశాడు యేసుప్రభు, శిలువలో తీసేసుకున్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే పేతురు అంటాడు, 1 పేతురు 2:24 చూస్తే, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎలా జీవిస్తావు ఇప్పుడు ఆరోగ్యం గురించి? నేను చూసాను చాలామంది ఏం చెప్తారో తెలుసా? దేవుడే రోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ రోగం ఇచ్చి నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను దీనుడుగా చేయాలని ఉన్నాడు. ఈ వాక్యంలో నడవడంలను, ఎందుకంటే యేసయ్య రోగాలు తీసుకున్నాడంటే పేతురు అంటున్నాడు, దానివల్ల మీరు స్వస్థత నొందితిరి. నువ్వు ఎంత విరోధంగా మాట్లాడుతున్నావో దేవుడే రోగం పెడతాడని. అంటే ఏంటి వెలుగులో నడవడం అంటే? 3వ పాయింట్, నువ్వు ఎప్పుడు ఒప్పుకోవు ఈ రోగము దేవుడి నుంచి కాదు వచ్చినది, ఇది మరి దుష్టుడి ద్వారా ప్రయోగించబడిన ఆ యొక్క ఆయుధం, అగ్నిబాణం అని నువ్వు వాక్యాన్ని తీసుకొని అబ్రహాం లాగా నిలబడతావు. యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత లభించింది. చేయి పెట్టి దాన్ని గద్దించాలా, రోగాన్ని దూరం పొమ్మని ప్రార్థించాలా, దానికోసం గద్దించాలా, దూరం పొమ్మని ఆజ్ఞాపించాలి. ఎందుకంటే పాపంని ఏలనీయకూడదు, మన శరీరంలో రోగాన్ని ఏలనీయకూడదు. అందుకనే 3వ వాక్యము, నువ్వు విన్నవాడు మాత్రమే అయితే మోసపోతావు. అదే మోసం జరుగుతుంది మన జీవితాల్లో. రోగము, దారిద్ర్యము, భయము, చింత, ఇవన్నీ దుష్టుడు పెడుతున్నాడు. ఎందుకంటే మనకు ప్రజలకు తెలియదు, దేవుని బిడ్డలకు తెలియదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:8 అంటాడు, కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపడు. శరీర స్వభావం అంటే ఏంటి? శరీర స్వభావం అంటే ఏంటి? వాక్యాన్ని నమ్మకుండా అబ్రహాంలాగా, దేవుడు వాగ్దానాన్ని నమ్మకుండా, శరీరానుసారం అంటే కనపడే దాన్ని చూసి నడుస్తానడం, అవే చేస్తానడం, అవే మాట్లాడడము శరీరానుసారం.
అంటే సెన్సస్లో నడుస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో దేవుడు విశ్వాసంతో సంతోషిస్తాడు కానీ ఇట్లా దానితో సంతోషించడు. శరీరానుసారంగా నడిచేవాడంటే పంచేంద్రియాల మీద ఆధారపడి కష్టం వచ్చేకి దేవుడు ఇట్లా చేశాడు, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు. దేవుడు చేయడు అట్లాంటివి. నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించవు, దేవుని సరిహద్దు సీయోను పట్టణంలో నివసిస్తున్నాను, ఎలా అలా ఆలోచిస్తావు. రోగం నీ మీద లేదు, నీ మీద దారిద్ర్యం రావడం ఇష్టం లేదు యేసయ్యకి. ఆయన దరిద్రుడు కావడానికి కారణం సిలువలో నువ్వు ధనికుడుగా ఉండాలి. ఇక్కడ నీ ద్వారా సేవ జరగాలి, నీ ద్వారా మనుషులు దీవించబడాలి, నీ ద్వారా దేవుని రాజ్యము నువ్వు ఇచ్చే ధనం ద్వారా విస్తరింపబడాలా. ధనం నీ కోసం కాదు, దేవుడు ఇస్తాడది, తన మహిమ కోసం ఇస్తాడది. అందుకే బైబిల్ అంటూ ధనాపేక్ష ఉండకూడదు కానీ ధనం ఉండకూడదని ఎప్పుడు బైబిల్ చెప్పదు. అబ్రహాము ధనికుడే. స్వర్గంలో కూర్చున్న వాళ్ళందరూ బైబిల్లో చాలామంది పేర్లు రాశారు. ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు దేవుని రాజ్యంలో అక్కడ అందరి పేర్లు చూసుకోండి మీరు. అందరూ ధనికులుగా ఉండిపోయిన వాళ్ళే భూమి మీద. ఒక లాజరు ఓడే ఇక్కడ బీదగా ఉండిపోయాడు. పక్కన కూర్చోలేదు అబ్రహాం, అబ్రహాం రొమ్మున అనుకొని ఉన్నాడు. సో దేవుని యొక్క చిత్తం ఇది. మనం అన్నీ కలిగి ఉండాలా, దీవెనలు కలిగి ఉండాలా. వాగ్దాన దేశంలో పాలు తేనెలు ఎలా అయితే ప్రవహించాయో మన జీవితంలో అవి మొదలైపోయాయి. యేసుక్రీస్తు తను మనకు ప్రభువుగా కావడం వలన. అందుకే సియోను పట్టణంలో నివసిస్తున్నాం మనం. సియోను పట్టణంలో నివసించేవారు అన్నారంట నేను రోగిని అని. ఎందుకు ఈరోజు అనారోగ్యమో, దారిద్ర్యమో, చింత, దిగులు అంటే యేసుప్రభు చెప్పాడు కదా, మీకు పరలోకపు తండ్రి ఉన్నాడు, మీరు నీతిని రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ మీకు లభిస్తాయని. అవన్నీ ఇస్తాడు మీకు. మనం ఆయన రాజ్యాన్ని అర్థం చేసుకోవడంలో, ఆయన నీతిని అర్థం చేసుకోవడంలో, ఆయన ఇచ్చిన జీవితం ఎటువంటిదని. సో అందుకే యేసుప్రభు కూడా ఒక మంచి మాట అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన జీవిస్తాడు. అబ్రహాము మాట వలన జీవించాడు, దేవుడి నుండి నోటి నుంచి వచ్చిన మాట వలన. అందుకే హెనోకు నడిచాడు. అందుకే మనం నడచాలా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడవాలా, అంటే వాక్యంలో నడవాలా. మూడోది. నాలుగోది గుణం మనలో ఉండాల్సింది. గలతీయులకు రాసిన పత్రిక 5:16 మంచి మాట. 4వ గుణం వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం నడిచాల పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 5:16 చదువుతున్నా నేను. మంచి మాటలు ఇవి. 5:16 నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మీకు నాకు తెలిసినలా మీరు 3 భాగాలతో తయారు చేయబడ్డాం, సృష్టించబడ్డాం దేవుని ద్వారా. ఆత్మ, శరీరం, ఇది మనస్సు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే ఈ శరీరానుసారం నడచొద్దు, ఆత్మానుసారం నడచ. ఆత్మ అంటే ఏది? మన ఆత్మ. మనస్సు ఆత్మ రెండు కలిసి ఒక భాగం. శరీరం బయట భాగం మనం చూస్తున్నాం. ఆత్మ ఎట్లుంటుంది లోపల? చాలామంది అడుగుతారు, లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే ఏంటి? గాలి అనుకుంటారు చాలా. నో. ఆ పదాన్ని వాడారు, గ్రీక్లో న్యూమా అంటారు, అంటే ఆత్మకు గాలి అని పిలిచారు. ఎందుకంటే దానికి వేరే అర్థం ఉంది. కానీ ఆత్మ రూపం ఏంటి? నువ్వు బయట ఎట్లున్నావో ఆత్మరూపం అట్లే. ఆత్మకి 10 తలకాయలు ఉండవు. ఆత్మకి ఇక్కడ నాకు శరీరానికి ఒక తలకాయ ఉన్నట్లు ఆత్మ కూడా లోపల తలకాయ ఉంది, చేతులు ఉన్నాయి, ముక్కు, ఇదే ఆకారం ఉంటుంది. నేను నమ్మేది అదే. ఎందుకంటే లాజరు ధనికుడు చనిపోయారు, శరీరము భూమిలో పాతపెట్టబడింది. అక్కడ ఎవరున్నారు? వాళ్ళ ఆత్మలు గుర్తుపెడుతున్నారు కదా రూపాన్ని. కాళ్ళు 2, చేతులు 2 ఉన్నాయి కదా, ముక్కు ఒకటి ఉంది కదా. సో ఆత్మ అన్న కూడా నా యొక్క బయటి ఆకారమే, లోపల ఆత్మకు ఆకారం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటండి 2 ముఖ్యమైన పాయింట్ అంటే శరీరానుసారం నడచకూడదు, ఆత్మానుసారం నడుచుడి. ఏంటి ఆత్మానుసారం? ఎందుకు అలా రాయబడింది? ఆత్మానుసారం నడవమంటే ఏంటి? మీరు చూస్తే పిల్లరా, ఏ రోజు నేను ప్రభువుకు యేసు క్రీస్తుని మన ప్రభువుగా స్వీకరించామో, మన రక్షకుడగు యేసు ప్రభువు అని మనం స్వీకరించామో, ఆ రోజు ఏమైంది? మన యొక్క పాత మనిషి చనిపోయాడు. మన పాపములన్నింటినీ క్షమించి ఆ మనిషి తీసేశాడు దేవుడు, క్రొత్త సృష్టిగా చేశాడు. మనలో ఉన్న ఆత్మ క్రొత్త ఆత్మ, ఇప్పుడు తిరిగి జన్మించాం. ఆత్మలో దేవుడు ఏం చేశాడంటే ఆయనకున్న గుణాలు పెట్టాడు. ఆ గుణాలను అనుసరించి జీవించాలి. ఏ గుణాలు? మీరు చూస్తే 5వ అధ్యాయంలో 22, అయితే ఆత్మ ఫలం ఏమనగా
చూడండి, ఇక్కడ ఆత్మ అంటే అందరూ పవిత్రాత్మ అనుకుంటారు. ఇది ఇక్కడ పవిత్రాత్మ కాదు, మన ఆత్మ గురించి రాయబడింది. అది తెలుగు అక్కడ అది మిస్టేక్. అది మన ఆత్మ. మన ఆత్మలో దేవుడు ఏమేశాడు తెలుసా? మనం రక్షణ పొందిన రోజు, కొత్త సృష్టిగా చేయబడిన రోజు, కొత్తగా జన్మించిన రోజు, నూతన సృష్టి అయిన రోజు, మన ఆత్మలోకి కొత్త ఆత్మ మంది కదా. నూతన సృష్టి అంటే నూతన ఆత్మను మనకి ఇచ్చాడు దేవుడు, పాత ఆత్మను తీసేసి. ఆత్మలో దేవుడు ఇవన్నీ పెట్టాడు. ఏంటి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ 9 ఫలాలు మన జీవితంలో, మన ఆత్మలో దేవుడు పెట్టాడు. ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏమంటే 14లో రాసినట్లుగా 5:14లో ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమైనది. అంటే మీరు చూస్తే ఈ యొక్క ఫలాలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మనకి దేవుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు నువ్వు ఈ ఫలాల్లో జీవించు, ట్రైన్ యువర్ స్పిరిట్, నీ యొక్క ఆత్మను దీనికి నీలో ఉన్నాయివే దీన్ని బయటికి తీసిరా అంటాడు దేవుడు. ట్రైన్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. అందుకే బైబిల్ చూస్తే ప్రేమతో జీవించమంటుంది. అందుకే చూస్తే ఒక భాగం చదువుతాను దీనికి సంబంధించి. 1 యోహాను 3 అధ్యాయం 11-18 వాక్యాలు చదువుతాను మీకు. మనం ఒకడు ప్రేమింపవాలని నన్నున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. చాలా ఉన్నాయి ఆత్మఫలాలు, మనకు ఇవ్వబడిన ఫలాల అనుసారం జీవించమంటుంది. 4వది గుణం వాక్ ఇన్ ద స్పిరిట్, లేదంటే ఆత్మానుసారంగా నడవమంటే ఈ ఫలాల్ని బయటికి తెలియ. కయ్యను మాదిరి ఉండకూడదంట. ఏం చేయాలంట? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. గనుకనే కదా సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినడలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారా? ప్రేమ లేనివాడు. నిజంగా ప్రేమ లేకుంటే మరణమే పిల్లరా. ఎట్లంటే ఏంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇంకా ఎందుకు ఈ భూమి మీద తనకు ఇతరులకు తేడా అయ్యండి. అందుకే ప్రేమ చాలా ముఖ్యమైన స్వభావం మంది ఉండాలి పిల్లరా. అందుకే చూడండి ఏం రాస్తున్నాడు, తన సహోదరుల క్రియలు. 14 మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన తన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనది తెలుసుకొనిచున్నాము. మనము కూడా ఈ యొక్క ఫలాల్లో జీవించాలి అప్పుడు యేసయ్యలాగా. అందుకే యేసయ్య ఎక్కడ పోయినా కూడా తన ప్రేమను చూపేవాడు. ఎందుకు? యేసుప్రభులో ఉన్న స్పెషల్ క్వాలిటీ మనలో ఇవ్వబడింది. అందుకే అలా ఉండమంటున్నాడు బైబిల్ చెప్తోంది. ఆయన ఎక్కడ పోయినా ప్రేమ చూపించేవాడు. ఎలా? ఎప్పుడు కూడా మనము ఒక మనిషిని చూసినప్పుడు, చెడ్డవాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే, మనం చూడాల్సింది, మనం అసహించుకోవాల్సింది అతన్ని కాదు, అతని పాపాన్ని. సపోజ్ తిట్టేవాడు ఉన్నాడు, చెడ్డ పనులు చేసేవాడు ఉన్నాడు. మనమే జనరల్లీ దేవుని బిడ్డల్లో ఎక్కడ పొరపాటు పడతారంటే, ఆ వ్యక్తితో కలిసినప్పుడు, ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అలా అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే పాపాన్ని అసహించుకోండి కానీ పాపిని కాదు. అప్పుడే నువ్వు ప్రేమించగలవు. ఆ మనిషి యొక్క గుణాలను అసహించుకోవాలా, చెడ్డ గుణాలని. అందుకే నువ్వు ప్రార్థించాలా, ప్రభువా ఆ యొక్క సహోదరుడు, మా ఇంటి పక్కన వాడు, లేకుంటే బంధువు, తండ్రి ఆ నేచర్ని తీసేసి ఆ యొక్క స్వభావాన్ని తొలగించు. అందుకే యేసుప్రభువు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వన్నాను. ఏమడగలం మనం? ప్రభువా ఈ యొక్క వ్యక్తి యొక్క స్వభావం మార్చు అని. స్వభావానికి మనం ప్రార్థన చేసే స్వభావం పోవాలని. మనిషిని అసహించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఒకప్పుడు నూతన సృష్టి కాకముందు ఎలా ఉంటామో. అందుకే ప్రేమ రావడంలే ప్రజల్లో. అందుకే ఇక్కడ యోహాన్ రాస్తూ అంటాడు, మీరు ప్రేమ లేని వారైతే మరణమందు నిలిచి ఉన్నారు. ఎందుకంటే సార్ ప్రతి చెడు తీసుకొస్తుంది జీవితంలో ప్రేమ లేకుంటే. కొట్లాట్లు ఎక్కడ చూసినా కొంతమంది ఎవరితో సంబంధాలు సరిగా ఉండవు. ఎందుకు? ప్రేమించలేరు వాళ్ళు.
సో ఏంటి ఇక 9 ఫలాల్లో జీవించడం అంటే ఏంటంటే, ఈ యొక్క ఫలం 9 కలిపి ఒక ఫలం గల బైబిల్ చెప్తుంది. ఎలా జీవించాలి ఇవి? చూడు, పెద్ద సమస్య ఏమంటే క్రైస్తవులు దేవుని బిడ్డలో ఎప్పుడు చెప్తుంటారు, ఎక్కడైనా ప్రార్థన చేసి చాలా అందరికీ తెలిసి ఇలా జీవించాలని నాకు కోరిక ఉంది, లోపల పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, ఇలా జీవించు, ఎందుకు అలా జీవిస్తున్నావు, ప్రేమించు, దయచూపు, కరుణ చూపు, జాలి చూపు, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ అంటాడు. చాలామంది ప్రార్థనకు వచ్చినప్పుడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను ప్రేమించలేకపోతాను, నాలో దయ లేదు, నాలో క్షమాపణ గుణం లేదు, నాకు కోపం ఎక్కువ వస్తుంది, ద్వేషము. ఎందుకు అలా వస్తున్నాయంటే, కీర్తనకాడు మంచిగా చెప్పాడు, నీ వాక్యము నా హృదయమందు దాచుకున్నాను, అందుకే నేను నీకు విరోధంగా పాపం చేయకున్నాను అంటాడు. సాతాను అబద్ధం చెప్పి, వాడు అబద్ధికుడు, నీకు ఈ గుణాలన్నీ ఉన్నాయి, చెడ్డోడు అని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు నీతో. ఒక ఫలాలు బయటికి తీసుకురాగలవంటే నువ్వు ఇది చెప్పాలని నోటితో. దేవుడు అన్నాడు, జీవం మరణం నీ ముందర ఉంది, జీవాన్ని ఎన్నుకో. దేవుడు ఇవి ఇచ్చాడు, మనం ఎన్నుకోవాలి. ఏమని చెప్పాలా? తండ్రి కృతజ్ఞతలు, నేను ప్రేమించగలను, నాలో ప్రేమ ఉంది, దయ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాలుత్వం ఉంది, నేను దయ చూపిస్తా, ప్రేమ చూపిస్తా, నాలో నువ్వు ఉంచావు. చూడండి, నేను అప్పుడే ఆరంభంలో మీకు 4 గుణాల గురించి చెప్పినాడు. మొదటిది ఏంటి? ఎరిగి ఉండాలా. రెండోది ఎంచాలా. ఎరిగి ఉండాలా, ఇవి నాలో ఉన్నాయని. ఎంచాలా, నేను ఇటువంటి మనిషిని, ప్రేమతో ఉండే మనిషి, నాలో ప్రేమ ఇవ్వబడింది. రోమిలకు రాసిన పత్రిక 5:5 అనుకుంటా, అక్కడ రాయబడింది, దేవుని ఆత్మ మనలో తన యొక్క దేవుని ప్రేమను కుమ్మరించను, మన లోపల ఆయన ప్రేమను. అంటే మనలో అగాపే ప్రేమ ఉంది. మనం చెప్తాము, ప్రేమించలేను, నాకు ఏం చేస్తాము, నా జీవితం ఎట్లా, దేవుడు నాకు అలా ఇది లేదు. దేవుడు నీలో అన్ని మంచి గుణాలు పెట్టాడు ఆల్రెడీ. నువ్వు నూతన సృష్టి వేరు, నీ ఆత్మలో ఉన్నాయి అవి. దాన్ని నువ్వు బయటికి తీసుకురావాలా, ట్రైన్ చేయాలి. నువ్వు జీవించగలవు. అందుకే కదా పరిశుద్ధంగా జీవించమంటుంది బైబిల్. నువ్వు జీవించగలవు, నువ్వు ప్రేమించగలవు, నువ్వు దయ చూపగలవు, ఎందుకంటే నీలో ఉంది అది. నూతన సృష్టి కాని వారికి ఇదే తేడా, చాలా పెద్ద తేడా. ఏదో స్వర్గానికి పోతాము అనేది కాదు అది. స్వర్గానికి వెళ్తాం మనం, యేసుక్రీస్తు మన ప్రభువు కాబట్టి. అయితే ఈ యొక్క జీవితం మనకు లభించింది పిల్లలు. ఆయన ఆత్మ, మన ఆత్మ ఫలాలతో నిండి ఉంది. ఎప్పుడు నోటితో చెప్పాల్సిన విషయం, నేను ప్రేమ కలిగి ఉన్నా, నాలో దయ ఉంది, నాలో దీర్ఘశాంతం ఉంది. ఇక్కడ రాసిన ఫలాలన్నీ మనలో ఉన్నాయి పిల్లరా. గలతీయులు రాసిన పత్రికలో ఇప్పుడు మనం చూసుకున్నాం. లవ్, పీస్, ఐఎమ్ పీస్ఫుల్ పర్సన్, ఐ హ్యావ్ పీస్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ పీస్ ఇన్ మై స్పిరిట్, ఐ గివ్ పీస్ టు అదర్స్. పీస్, జాయ్. తండ్రి, నాలో ఆనందం ఇచ్చాను, నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను యేసునామంలో, నేను ఆనందంగా ఉంటాను యేసునామంలో. తండ్రి, యేసునామంలో నేను ఆనందంగా ఉంటాను అని కన్ఫెస్ చేయాలను. నేను ఆనందం ఇచ్చావు తండ్రి, నేను నీ ఆనందంలో జీవిస్తా, నా ఆత్మలో ఆనందం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది తండ్రి. నేను క్షమిస్తా, ఓడ్చుకుంటా, ఇతరులను క్షమిస్తా, వాళ్ళు ఎంత నష్టం చేసినా నువ్వు నాకు ఇచ్చేవాడివి. సో ఈ 4 విషయాలు మీకు నాకు చాలా అవసరము. మనం సియోను పట్టణంలో నివసిస్తున్నాం, ఇన్ ద సిటీ ఆఫ్ జాయన్. మనం చేరి ఉన్నాం. యేసుప్రభు మనల్ని చేర్చాడు అక్కడ. యెహోషువ ఎట్లయితే వాళ్ళని వాగ్దాన దేశంలో చేర్చాడు, ఆడ నివసిస్తున్నాం మనం. అయితే ఈ గుణాలు, ఈ 4 విషయాలు ఎల్లప్పుడూ మీలో ఉంటే, మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీరు, నేను నూతన సృష్టి అయిన మీరు, నేను విజయవంతమైన జీవితం జీవించవచ్చు. నేను దేవుని కొరకు అబ్రహాంలాగా, హనోకులాగా నడుస్తూ దేవుని యొక్క ప్రణాళిక చూసుకున్నాం. 1 పేతురు 2:9 ఆయన గుణములను ప్రచురపరచుటకు మనల్ని దేవుడు ఈ భూమి మీద ఉంచాడు. ఈ 4 విషయాలు ఎప్పుడు మీ హృదయంలో, మనసులో తిరుగుతూ ఉండాలా, నువ్వు ఎవరు అనేది. అప్పుడు నువ్వు ఆయన గుణాతిశయమును ప్రచురపరచగలవు. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి సమయంలో చిన్న ప్రేయర్ చేసుకుని, తండ్రి, వాక్యమైన ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మదేవా ఈ మాటలతో ప్రేరేపించి, జ్ఞానమిచ్చి నిలబెట్టండి. మేము మీ గుణాతిశయం ప్రచురపరచాలి తండ్రి. మేము ఎక్కడ పోయినా మీ గుణాతిశయంలను ప్రచురపరచుటకు మీరు మాకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మని మీరు మమ్మల్ని నడిపించమని, మీ సహాయం మాకు కావాలి తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, మా యొక్క ప్రభువు యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.